అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. కొత్త రేషన్ కార్డులు కూడా మీరు ఈజీగా అయితే పొందవచ్చు. ఇక నుంచి కొత్త రేషన్ కార్డ్ పొందాలన్నా, స్ప్లిట్టింగ్ చేయించుకోవాలన్నా, డిలీట్ చేయించుకోవాలన్నా ఏదైనా సరే ఇక నుంచి అయితే మరింత సులభంగా అయితే అవ్వనుందండి. అలాగే మేము ఇదివరకు కొత్త కార్డ్ అప్లై చేసుకోవాలన్నా, లేదా స్ప్లిట్ చేసుకోవాలన్నా, యాడింగ్ చేసుకోవాలన్నా లేకపోతే డిలీట్ చేయించుకోవాలన్నా కొంత మనీ అయితే మనము పే చేసేవాళ్ళం కదా! రూ. 25, రూ. 22, రూ. 24, రూ. 44 అలా ఉండేది. ఈ కాస్ట్‌లు కూడా చేంజ్ అయితే అయ్యాయండి. ఇవేంటంటే మనకు ఇక నుంచి మనము కొత్త కార్డ్ పొందాలంటే రూ. 100 వరకు మనకి కాస్ట్ అయితే అవుతుంది. అలాగే మనకి మార్పులు, చేర్పులు అనగా డిలీట్ గాని, లేదా స్ప్లిట్టింగ్ గాని, లేదా మనకి యాడింగ్ గాని ఇలాంటివి ఏం చేసుకోవాలన్నా మనకి రూ. 150 వరకు ఖర్చయితే అవుతుందండి. ఇది మరింత సులభమని ఎందుకంటున్నానంటే, ఇప్పటివరకు మనకి సచివాలయాల్లో మాత్రమే కార్డులనేవి అందుబాటులో ఉండేవి. కానీ ఇక నుంచి ప్రతి మీ సేవకి, సీఎస్‌సి సెంటర్‌లకి, డిజి లక్ష్మీలకు కూడా అవకాశాన్నయితే ఇస్తున్నట్లు గవర్నమెంట్ అయితే చెప్పిందండి. ఈ ఈ విధానం వల్ల ఏంటంటే, మనకి సచివాలయాల్లో ఒక్కొక్కసారి వాళ్ళు చేయలేకో, లేకపోతే ఏదో కారణం అయితే చెప్పి వర్క్ బిజీగా ఉందనో, మళ్ళీ రమ్మనో ఇలాంటివి చెప్తారు. కానీ మీ సేవల్లో అయితే మనకు వెంటనే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ జే అదే మనీ కమిషన్ కోసం చేస్తారు కాబట్టి, వెంటనే అయితే చేస్తారు. కానీ కాస్ట్ అనేది గవర్నమెంట్ 100, 150 ఫిక్స్ చేసినట్టయితే అవ్వదండి. మీ సేవలో ఒక్కొక్కలా ఉంటాయి రేట్స్ అనేవి. వాళ్ళ షాప్ రెంట్‌ని బట్టి, లేకపోతే వాళ్ళకి అయ్యే వాళ్ళ ఏరియా ఖర్చుని బట్టి అలా తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది మీ సేవలో ఎక్కువ వసూలు చేసేస్తున్నారని అనుకుంటారు. మరి వాళ్ళకి మనం అనుకోవాలంటే సెంటర్‌లో పెడతారండి. సెంటర్‌లో షాప్ రేట్స్ అవి ఉంటాయి గదా! సో, దానివల్లే అలా అవుతూ ఉంటది. సో, అన్ని చోట్ల ఒకే రేట్ ఉండకపోవచ్చు గానీ, మనకి కార్డ్ అనేది మాత్రం చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇదైతే ఒక మంచి అప్డేట్ అండి. ఓన్లీ సచివాలయాల్లో మనకి కార్డ్స్ అనేవి పొందాలంటే మనకి చాలా టైం పట్టేస్తుందండి. వాళ్ళు ఏదో ఒకటి లేదనో, లేకపోతే చాలామంది కొన్ని చోట్ల బద్ధకం వల్లో, కొన్ని చోట్ల బానే చేస్తారు. కొన్ని చోట్ల మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియకో, లేకపోతే చేయడానికి ఏయో విధానాల వల్లో, లేకపోతే మళ్ళీ బర్డెన్ అయిపోద్ది. ఈ ఈకేవైసీలు ఇవన్నీ తలపోట్లనో, ఏదో దాని వల్ల వదిలేస్తూ ఉంటారు. కానీ మీ సేవకి ఇవ్వడం అనేది చాలా చాలా మంచి అప్డేట్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే మీ సేవ అంటే మనకెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కొద్దిగా చూసుకొని మనం వెళ్లి తెచ్చుకుంటాము. సచివాలయాల్లో అయితే టైమింగు అది ఇవన్నీ కూడా ఉంటాయి. సో, మనకి కొద్దిగా ఇబ్బందవుతుంది. మనం పర్టిక్యులర్‌గా సెలవు పెట్టుకొని ఎళ్ళాలి. మీ సేవ అయితే మనకు ఆల్రెడీ సెలవున్నప్పుడే మనం వెళ్లి అప్లై చేసుకోవచ్చు. నాకిది మంచి అప్డేటా అనిపిచ్చింది. అందుకే మీ ముందుకు తీసుకొనొచ్చాను. అలాగే కాస్ట్ అయితే పెంచడం ఎందుకు చేశారంటే మనకి రేషన్ కార్డ్ వచ్చేసి రూ. 100, రూ. 150 ఇప్పుడు మనకి డిజిటల్ రూపంలో అయితే కార్డ్ అయితే ఇస్తున్నారండి రేషన్ కార్డ్‌లు. అది పీవీసీ కార్డ్. ఆ కార్డ్ పొందడానికి మనకేంటంటే దానికి మనీ అయితే ఖర్చవుతుంది గవర్నమెంట్‌కి. సో, అందువల్లే కాస్ట్ అయితే పెంచామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మనం ఏం చేయించుకున్నా మళ్ళీ కొత్త కార్డ్ అనేది గవర్నమెంట్ మనకివ్వాలి. ఆ కార్డ్ తయారు చేయడానికి కొద్దిగా అమౌంట్ అవుతుంది. సో, అందువల్లే ఇంత కాస్ట్ అనేది తీసుకుంటున్నామని కూడా గవర్నమెంట్ అయితే క్లియర్‌గా చెప్పింది. మీకు ఆల్రెడీ తెలిసిందే మనం కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేయాలంటే మనకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు ఒకేళ కొత్తగా పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగేవారు. ఇప్పుడు మ్యారేజ్ కార్డ్‌తో కూడా అయితే యాడింగ్ అయితే జరుగుతుంది. మ్యారేజ్ ఫోటోతో గాని. సో, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనం యాడ్ చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అండి. ఇక్కడ ఎటువంటి ఆప్షను లేదు. యాడింగ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే మ్యారేజ్ ద్వారా అయితే గనక మ్యారేజ్ కార్డు లేదా మ్యారేజ్ ఫోటో అయితే మనకిక్కడ సరిపోతుంది. అలాగే స్ప్లిట్ అవ్వాలంటే కూడా మనకి జస్ట్ ఆధార్ కార్డ్స్ పట్టుకెళ్ళి మాకు స్ప్లిట్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇవన్నీ నాకైతే మంచి అనిపించి నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.